సరే, మంచిది. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఈ సమయంలో చదవండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చాలు. ఈ ఆదివారం ఆరాధన వర్తమానంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిజంగా బాధపడతాడు, దేవుడు నిజంగా సంతాపపడతాడు. అదే మీకు, దేవుడు నిజంగా సంతాపపడతాడా, దేవుడు బాధపడతాడా అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. దేవుడు ఎందుకని బాధపడతాడు? 5వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనం. నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చాలు. చూసారా, దేవుడు ఎందుకు బాధపడుతున్నాడంటే, ఇక్కడ నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదంట. ఎప్పుడు గొప్పది? జలప్రళయానికి ముందే, అప్పుడే భూమి మీద నరుల చెడుతనం అనేది గొప్పది, అంటే ఎక్కువగా ఉందంట. ఎందుకు నరుల చెడుతనం గొప్పగా ఉంది? వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. అదేదా, నరుల చెడుతనం భూమి మీద గొప్పదంట. ఎప్పుడు? జలప్రళయానికి ముందే, ఆ కాలంలోనే నరుల చెడుతనం భూమి మీద గొప్పది. వారి హృదయంలోని, వారి యొక్క హృదయము యొక్క తలంపులోని, చూసారా దేవుని వాక్యం ఎట్లా రాయబడిందో, వారి యొక్క హృదయములోని తలంపు యొక్క ఆలోచన అంతా కేవలము చెడ్డది. చూసారా దేవుని వాక్యం ఎలా రాయబడిందో, తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచు. హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు నరుల యొక్క హృదయంలో ఆలోచన ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి భూమి మీద నరులను సృష్టించినందుకు దేవుడు బాధపడ్డాడు. చూసారా, దేవుడు బాధపడతాడంటే మనకి అర్థం అవడానికి దేవుడు తన యొక్క భక్తుడైనటువంటి మోషే గారి ద్వారా ఈ విధంగా రాయించారు. దేవుడు తప్పు చేశాడా? మానవుని సృష్టించి దేవుడు తప్పు చేశాడా? మానవుని సృష్టించి దేవుడు తప్పు చేయడా? మనుషులు దేవుని మాట వినకుండా పాపం చేస్తున్నారు కనుక దేవుడు బాధపడుతున్నాడు. అర్థమైందంటారా? వారి ఆలోచన చెడ్డది. పాపం అనేది సాధారణం. దేవుని భయం లేదు. కుటుంబం పాడైపోయింది. నీతి బోధ కోసం నిలిచేవారు లేదు. అందుకనే దేవుడు బాధపడు. ఈనాటి సమాజం ఎలా ఉంది? పాపం అనేది సర్వసాధారణం అయిపోయింది. అదేంటారా? పాపం అనేది క్యాజువల్. నేటి యువతరాన్ని అడిగితే మనం ఏంటి? పాపం క్యాజువల్. సిగరెట్ తాకుండా ఎవడుంటారండి, మందు తాకుండా ఎవడుంటారండి, సినిమా చూడకుండా ఎవడుంటారండి, గుట్కా తినకుండా ఎవడుంటారండి, పాన్ పరాగం తినకుండా ఎవడుంటారండి, ఈ రోజులో తాగనోడు ఎవడండి? అదంతా ఏంటి? సర్వసాధారణం. అదేంటంటే అన్యాయం ఎక్కువైంది, మోసం, వివాహ వ్యవస్థ అనేది బలహీనమైపోయింది. భార్యాభర్తలు మధ్య సంబంధం, వివాహ వ్యవస్థ అనేది ఏమైపోయిందంటే సర్వసాధారణం అయిపోయింది. అదేంటంటే వివాహ వ్యవస్థకి ఏమి లేదంటే విలువ లేదు. అలా అయిపోయింది సమాజం. అదేంటంటే తర్వాత ప్రేమ లేదు. ప్రేమ ఉందా? స్వార్థం, నా ఇష్టం అంటారు. ఏమంటారు? నా ఇష్టం. మత్తయి సువార్తలో 24:37 యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నోవాహు దినాల్లో ఎలా ఉంటాయో మనిషి కుమారు దినాల్లో కూడా అలాగే ఉంటాయని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. జనులు తినుచు, తాగుచు, ఇల్లు కట్టుతూ, అమ్ముచు, కొడుచు, నాడుతూ ఉంటారంట. ఈనాడు కూడా పరిస్థితి? మనిషి కుమారు దినాలంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం,
పంటలు పండించుకోవడం అంటే ఇల్లు కట్టుకోవద్దు, పంటలు పండించుకోకూడదు, పనికి వెళ్ళకూడదు, తిండి తినకూడదా, ఇవన్నీ కాదు. ఇవన్నీ చేసుకుంటూ దీనితో పాటు దేవుడి యొక్క సన్నిధికి వచ్చి దేవుడి మాటలు వినాలి. అది దేవుడి వాక్యం. తినొద్దని దేవుడు చెప్పట్లా, విశ్రాంతి తీసుకోవద్దని దేవుడు చెప్పట్లా, పని చేయొద్దని దేవుడు చెప్పట్లా. వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుడికి స్థానం ఇవ్వాలి. అదేంటంటారు, ఇలా ఆదివారం ఫంక్షన్ ఉంది, ప్రార్థన ఉంది. ఏం చేయాలి? ప్రార్థనకి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి. ప్రార్థనకి వెళ్ళాలి. దేవుడా లోకం, దేవుడా చుట్టాలు, కత్తిమే సామలాగా ఉంటుంది కొన్నిసార్లు. అప్పుడు ఎవరికి మనం ప్రాధాన్యత ఇస్తాం, ఎవరికి మనం సెపరేట్ చేస్తాం? దేవుడికా? అదేంటారు. చాలామంది ఏమంటారు, దేవుడు తెలుసు కదండి నా పరిస్థితి ఏంటో అంటారు, నా ఇష్టం అంటారు. క్రైస్తవ సమాజంలో కూడా చూడండి, ఈరోజు పరిస్థితి ఏమైపోయింది, లోపల మార్పు లేదు. అర్థమేంటారా? పైకి వేషధారణ బలి, ప్రార్థన చేస్తారు కానీ ఏమి లేదు, పరిశుద్ధత లేదు. సంఘానికి వస్తారు కానీ ఏమి లేదు, మార్పు లేదు. సేవ చేస్తారు కానీ ఏమి లేదు, గర్వం. ఏముంటుంది? గర్వం ఉంది. నరుల్ని సృష్టించినందుకు దేవుడు బాధపడ్డాడా అంటే మనకు అర్థం అవడానికి దేవుడు నిజంగా బాధపడ్డాడు. అదేంటంటే అంటే దేవుడిని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించే విధానం. మనుషులు దేవుని మాట వినకుండా పాపం చేస్తున్నారు. దేవుడి మాట వినకుండా ఆదామవ్వ అపవాది మాట. అర్థమేంటారా? అందుకని దేవుడు బాధపడ్డాడు. ఆనాడు దేవుడు బాధపడ్డాడు, ఈనాడు దేవుడు బాధపడ్డాడు. ఈనాడు క్రైస్తవ సమాజంలో పరిస్థితి ఏంటి? ఆత్మీయంగా కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేస్తే ఆత్మీయ కని రక్షణలో ఎదగటానికి సహాయం చేసినటువంటి దైవజనుల్ని, ఆత్మీయ తండ్రుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈనాడు క్రైస్తవ సమాజంలో అటువంటి దౌర్భాగ్యత ఉంది. అదేంటా? ప్రయాసపడి రక్షణ కొరకు ప్రయాసపడి సువార్త ప్రకటించి అదేంటా దేవుడి సన్నిధిని తీసుకొచ్చి ఆత్మీయంగా ఎదగటానికి వాక్యం ద్వారా, వాక్యం అనే పాటతో పోషించి పెంచి పెద్ద చేస్తే గుడ్ బాయ్ అంటున్నారు ఆత్మీయ తండ్రికి. ఏమంటారు? నువ్వు కాకపోతే ఇంకొకసారి, నువ్వు కాకపోతే ఇంకొక. అలా ఉంది క్రైస్తవ సమాజ పరిస్థితి. అర్థమేంటారు? ఆనాడు దేవుడు బాధపడ్డాడు నరుని సృష్టించినందుకు. ఈనాడు ఆత్మీయ తండ్రులు బాధపడుతున్నారు. ఎందుకంటే ఆత్మీయంగా కన్నది. ఏమైనా కనకుండా ఇంకొక ఆయన కంటే అట్టుండేదు, ఈయన కనకుండా ఇంకొక ఆయన కంటే అట్టుండేది, ఈయన స్వార్థ చెప్పకుండా ఇంకొకటి స్వార్థ చేస్తే బాగుండేదేమో, ఇదే ప్రయాస ఇంకొక ఆత్మ విషయంలో ప్రయాస పెడితే బాగుండేదేమో. అదేంటారా? కొన్నిసార్లు ఎలా ఉందంటే పరిస్థితి, ప్రయాసపడి ఆత్మీయ కనటానికి సిద్ధపడి ఎన్ని చేస్తే అసలు మీరెవరో తెలియదు అన్నట్టు ఉంది పరిస్థితి. అర్థమైందా? ఆనాడు పరిస్థితి ఏర్పడింది. నా అనుభవం, ఎంతోమంది ఆత్మీయంగా కనటానికి ప్రయాసపడి చూడండి, ఆత్మీయ కనటానికి ఎంతో ప్రయాసపడి చివరికి వాళ్ళ ఆత్మీయ కనే స్థాయికి వచ్చినప్పుడు, ఇప్పుడు పిండంగా ఉన్నప్పుడు, శరీరంగా పిండంగా ఉన్నప్పుడు, గర్భవతి అయినప్పుడు పిండం పడిపోతే ఎటువంటి స్థితి ఉంటుందండి? ఎట్లా ఉంటుంది పరిస్థితి? బాధ. ఆత్మీయంగా ఎదిగి కన్నప్పుడు వాళ్ళు పెరగకుండా ఉంటే ఎంతో బాధ అన్నమాట. అదేంటంటారా? అటువంటి స్థితి ఆత్మీయ తండ్రులకు ఈరోజు క్రైస్తవ సమాజంలో. కనుక దేవుడి వాక్యం ఏమని చెబుతుంది? ఆనాడు దేవుడు బాధపడ్డాడు, ఈనాడు ఆత్మీయ తండ్రులు బాధపడుతున్నారు. అంతేకాకుండా శరీర తండ్రులు కూడా బాధపడుతున్నారండి. అదేంటారా? శరీర తండ్రులు కూడా వినండి, దిక్కులు చూడదు, వినండి. శరీర తండ్రులు కూడా బాధపడుతున్నారు. కానీ పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకులు చేస్తే
తల్లిదండ్రులే విరోధులైపోయారు, తల్లిదండ్రులే శత్రువులు అవుతున్నారు. వీళ్ళకేం తెలుసు, బాగా తెలిసినంత అనేటటువంటి ఆలోచన, చులకన స్వభావం ఉందన్నమాట. అర్థమైందా? అప్పుడు శరీర తండ్రులకి ఎలా ఉందంటే, శరీర తల్లిదండ్రులకి వీళ్ళు కాకుండా ఇంకొకళ్ళు కంటే అటువంటిది పడుతుంది. అదే ఎందుకు గండం రా వీళ్ళని అని బాధ. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోధా విషయంలో అదే అన్న. అదంట ఇతను పుట్టకుండా ఉండటమే నయం, ఇతను పుట్టకుండా ఉండటమే నయం. పుట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉండి 3-4 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో తిరిగి చివరికి యేసుక్రీస్తు ప్రభునే శాస్త్రుల పరిస్థితికి అప్పగించాడు. అర్థమేంటారా? కనుక దేవుడు నిజంగా బాధపడ్డాడు. దేవుడు బాధపడ్డాడు. ఈనాడు లోకంలో ఎంతోమంది చూడండి, దేవుడి యొక్క సన్నిధికి రాకుండా, దేవుడు మాట వినకుండా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రాణ త్యాగాన్ని గుర్తించకుండా, లోబడినటువంటి ప్రజల వైపు దినమైన ఆయన చేతులు సాధించితే ఆయన వైపు రాకుండా నా ఇష్టం. పిల్లలు కూడా చూడండి, టీనేజ్ వయసుకు వచ్చిన తర్వాత, మైనర్ మేజర్ అయిన తర్వాత ఏమంటారు, నా ఇష్టం, నువ్వే నా చెప్పింది, నాకు తెలీదా, నీ మాట నేనే నాలా ఏమంటారు, నీ మాట నేను ఇదేంటి నాకు తెలియదు. తిరుగుబాటు చేసే స్వభావం. అందుకని దేవుడి వాక్యం ఏం చెప్తుంది, అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వచ్చును. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయంట. తల్లిదండ్రులకి అవిధేయులు. ఎవరికి? అవిధేయులు. తల్లిదండ్రులకి అవిధేయులు కలిగి ఉంటారు ఈ కాలంలో. ఆనాడే తిమోతి గారు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. ఎవరు? దేవుడికి, దైవజనుడికి, సంఘానికి కృతజ్ఞత లేదు. అవిధేయత. దేవునికి అవిధేయత, దైవజనుడికి అవిధేయత, సంఘానికి అవిధేయత, తల్లిదండ్రులకు, శరీర తండ్రికి అవిధేయత. అదేంటారు అవిధేయులు ఉంటారని తిమోతి గారు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఆనాడే చెప్పారు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరేపణ. కనుక తల్లిదండ్రులకి అవిధేయులు. దేవుని వాక్యం చేస్తుంది, తల్లిదండ్రులని సన్మానించాలి. ఒకవేళ తల్లిదండ్రుల మాటను వినకుండా ఉండే పరిస్థితి ఉంటే అది దేవుడి మాట కంటే ఎక్కువగా ఉండి, అది దేవుడి మాట కాదు, దేవుడి మాటకి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు వినకూడదు. అర్థమంటారా? తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రి ఉండవు. అరే కొట్టుకాడ పోయి బీడి కాడ తీసుకురా అంటే అప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులు సన్మానించమని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి డబ్బులు తీసుకొని వెళ్ళి తండ్రి గారికి బీడి కాడ తీసుకురావాలి. దేవుని వాక్యం ఇది తాగడం తప్పని చెబుతుంది, ఏం చేయాలి? అర్థమంటారా? అది విషయం. అక్కడ మిగతా విషయంలో వాళ్ళ మాట వినాలి, వాళ్ళకి లోబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన నజరేతుకు వచ్చి వారికి లోబడ్డాడు. నేను దేవుణ్ణి, నీ మాట వినేది ఏంటి అలా మరేతో విధేయత నేర్పించాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక దేవుడు బాధ. ఆత్మీయంగా కన్న తల్లిదండ్రులకి, ఆత్మీయంగా కన్నటువంటి తండ్రికి బాధ. ఇప్పుడు విశ్వాసులు ఉన్నారు, అమ్మ దేవుని వాక్యం ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అని అన్నప్పుడు వాక్యం విని కూడా ఇష్ట ప్రకారం జీవిస్తే అప్పుడు తండ్రికి ఎంత బాధ ఉంటుంది, ఆత్మీయ తండ్రికి బాధ ఉంటుందో ఉండదు. అదేవిధంగా శరీర తండ్రికి ఎంత బాధ ఉంటుంది. పిల్లలు పెంచి పెద్దవాళ్ళు చేసినప్పుడు వాళ్ళు దేవుడి మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటే ఎంత బాధ ఉంటుందండి? ఉంటుందా? అది ఆ బాధ అనుభవించడం చేసింది. కొంతమంది అంటారు, మీ నాన్నకి ఏం తెలియలే అంటారు పిల్లల ముందు. ఏం తెలియదు మీ నాన్న, మీ అమ్మకి ఏం తెలియదులే అంటే వాళ్ళని మనం ఏం చేసినట్టు? అవమానించినట్టు. అదేంటారు ఏం తెలుసు వాళ్ళకి? వెనకటి కాలం కాదు అప్పట్లాగా. ఇప్పుడు అంతా ఫాస్ట్, ఇప్పుడంతా నెట్, టెక్నాలజీ. మీకేం తెలియదు. పిచ్చి రోజులు అనుకున్నారా? పిచ్చి రోజులైనా మంచి రోజులైనా వాక్యం ఎప్పుడు
వాక్యమే. కాలాలు మారినా ఆకాశము గతించిన దేవుడి మాట. అదే తల్లిదండ్రులను సన్మానించాలి, ఆత్మీయ తల్లిదండ్రులు సన్మానించాలి, శరీర తల్లిదండ్రులను సన్మానించాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడిని బాధపడేటట్టు మనం ప్రవర్తించకూడదు. మన మాట, మన ఆలోచన, మన చూపు, మన ప్రవర్తన దేవుడిని బాధపడకూడదు. అదేంటారా ఈనాటి క్రైస్తవ సమాజాన్ని, ఈనాటి విశ్వాసులను చూసి దేవుడు బాధపడతాడు. భూమి మీద నరులను సృష్టించినందుకు దేవుడు ఏమవుతున్నాడంటే సంతాపపడ్డాడంట. మనకు అర్థం అవటానికి చేమల భాష మనకు తెలిసిందా? చేమల ఉదాహరణ చెప్తున్నా, ఎగ్జాంపుల్. మనం కూడా చేమైతే ఆ ఏం మాట్లాడకుండా మనది. దేవుడు మానవుడిగా వచ్చాడు కాబట్టి ఈ లోకానికి మానవుడు పడుతున్నటువంటి బాధలు, మానవుడి యొక్క విధానం, పద్ధతులు అన్నీ దేవుడు తెలుసుకున్నారు. దేవుడు తెలుసు ఆల్రెడీ. ఆయన ఇక్కడికి వచ్చాడు, మన వల్ల ఆకలి దప్పిక అన్నీ భరించాడు. మనకు అర్థం అవడానికి, మన అంతరంగంలో మన మనసులో ఎంత బాధ ఉంటుంది అనేది అర్థం అవడానికి మనకు అర్థమైన భాషలో దేవుడు మనకు చెప్పారు. మరి మన పిల్లలు మన మాట వినకపోతే మనం ఎంత బాధపడతామో మాట్లాడుదామా? మన పిల్లలు మన మాట వినకపోతే మనం ఎంత బాధపడతామో, ఆత్మీయ పిల్లలమైనటువంటి మనము దేవుడి మాట వినకపోతే దేవుడు కూడా అంతే బాధపడతాం. మన పిల్లలు మన మాట వినకపోతే, ఈ మాట వినట్లేదండి ఈ మధ్య. మరి దేవుడి పిల్లలైన మనం దేవుడి మాట వినకపోతే దేవుడు బాధపడతారు. మన పిల్లలు మన మాట వినకపోతే మనం బాధపడ్డప్పుడు, దేవుడి పిల్లలుగా మనం దేవుడి మాట వినకపోతే దేవుడు ఎంత బాధపడతాడా అనేది మనకు తెలిసింది. అంతే. మన పిల్లలు మన మాట వినేటప్పుడు మనం బాధపడతాం. అదే దేవుడి పిల్లగా దేవుడి మాట వినట్లేదు, అప్పుడు మనకు తెలిసింది, అమ్మ దేవుడు బాధపడుతున్నాడు. మరి దేవుడిని బాధ పెట్టేటట్టున్నావా? దేవుడిని మనం సంతోష పెట్టేటట్టున్నావా? ఎలా ఉన్నామా? మనం పరీక్షించుకోవాలి. దేవుడు బాధ పెట్టకూడదు. నరులు హృదయంలో ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డది యెహోవా చూచి భూమి మీద నరులను సృష్టించినందుకు దేవుడు ఏమయ్యాడు? బాధపడ్డాడు. అందుకని చాలామంది చూడండి ఏమంటారు, చిన్నప్పుడే వడ్ల కింద తిస్తే పోయేది, చచ్చేవాడు దెబ్బకి, చచ్చిపోయేది దెబ్బకి, అనవాతనికి పెంచి కట్ చేసి దండగా. గ్రామీణ ప్రాంతంలో డైలాగ్, కోస్తే సగం ఊరికి పని చేస్తాడు అంటారా? కోస్తే సగం ఊరికి వస్తాడు అంటారా? ఎందుకురా ఉపయోగం నీ వల్ల? ఏం ఉపయోగం నీ వల్ల అంటారు చాలామంది. దేవుడికి ఉపయోగమా? తల్లిదండ్రులకు ఉపయోగమా? మనం ఉపయోగమా? సమాజానికి ఉపయోగమా? ఎవరికి ఉపయోగం? అదే అంటారా? ఏం ఉపయోగం మన వల్ల ఎవరికి? అందుకని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉన్నప్పుడు నేల వేస్ట్ అవుతుంది, నరికెత్తే పని అయిపోద్దని దేవుడు ఉపమానంలో చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఏమయ్యాడు? బతిలాడుతున్నాడు, ఈ ఒక సంవత్సరం ఫలించినా సరే, ఒకళ్ళు ఫలించకపోతే తీసేద్దాం. ఇప్పుడు మీ ఇళ్లలో మొక్కేశారనుకోండి, ఏపుకి ఎదిగింది, నీళ్లు పోసారు, ఎరువు వేశారు, ఇది చేశారు, ఏంటి పాలు తీశారు, పూత లేదు, పిందె లేదు, అర్థంటే కాయలు లేవు, ఏం చేస్తారు? అట్టే ఉంచుకుంటారా? అర్థంటారా? మా ఇంట్లో కూడా మామిడి చెట్టు పెరిగింది, పెద్దగా పెరిగింది, పెద్దదేది మామిడి చెట్టు, ఎక్కడ పూత లేదు, ఏదో ఒక కొమ్మ కొమ్మ, పిందె లేదు, ఏమీ లేదు. అర్థమేంటారా? మా అమ్మ నరికేయండి, కొంచెం ఎండాకాలం కొంచెం చల్లబడితే అంటాం.
అదే వేస్ట్. ఏం ఉపయోగం అండి మన వల్ల? దేవుడికి, తల్లిదండ్రులు, సమాజానికి, సంఘానికి, దైవజనుడి మన వల్ల దేవుడు బాధపడరు, మన వల్ల తల్లిదండ్రులు బాధపడరు, మన వల్ల తోటివారు బాధపడరు, వాళ్ళకి ఇబ్బందికరంగా మనం ఉన్నాం. కనుక దేవుడు బాధ పెట్టే విధంగా మనం ఉంటే ఇప్పటికైనా ప్రభువా నిన్ను బాధ పెట్టను అనే తీర్మానంతో దేవునికి సన్నిధించి మనం ఉంచాలి. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాం.